హాయ్ వర్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్ కోసం చాలామంది వెతుకుతున్నారు. తక్కువ బడ్జెట్లో ఎక్కడ ఫ్లాట్స్ వస్తాయని వెతుకుతున్నారు. అలాంటి వారి కోసం ఈరోజు ఒక మీకు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. అది కూడా ఆదిబట్లలో అనమాట. సో మీ వెనకాల కనిపిస్తుంది కదా, ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. సో మొత్తం లైఫ్ స్టైల్ ఫ్లాట్స్ అనమాట. ఇవి 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది మనకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే జస్ట్ అది మీకు అటు వైపు కనిపిస్తుంది కదా, అది టీసీఎస్ ఆదిబట్ల రోడ్ డివితల్ వైపే మనకి ఇటు అపార్ట్మెంట్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి పీజీఎంఆర్ డెవలపర్స్ వారి లక్ష్మీ అర్బానియా ప్రాజెక్ట్ అనమాట. ఇది మొత్తం 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కు అంటే ఆదిబట్లలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్పెషల్లీ క్లబ్ హౌస్తో కూడిన ప్రాజెక్ట్ ఏదంటే ఇదే లక్ష్మీ అర్బానియా అని చెప్పొచ్చు. సో ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్ తెలుసుకుందాం. సో మీకు కనపడుతున్న ఈ ప్రాజెక్టు లక్ష్మీ అర్బానియా వచ్చేసి మొత్తం 2 acresలో ప్రాజెక్ట్ ఉందన్నమాట. సో ఇందులో మొత్తం వచ్చేసి 170 ఫ్లాట్స్ ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK లైఫ్ స్టైల్ ఫ్లాట్స్ అనమాట. అండ్ మనకు ఇది మొత్తం 5 ఫ్లోర్స్ ఉంది. సో మనకు కింద స్ట్రీట్ వచ్చేసి మొత్తం పార్కింగ్ ఉంటుంది అనమాట. పైన 5 ఫ్లోర్స్. ఇందులో స్పెషల్గా క్లబ్ హౌస్ ఇస్తున్నారు. హౌస్ కూడా సపరేట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఈ అపార్ట్మెంట్స్తో పాటు దాని పక్కనే ఉంటుంది అనమాట. ఈ కాంపౌండ్లోనే ఉంటుంది అది కూడా. సో నెక్స్ట్ మనకు ఈ ప్రాజెక్టు గురించి హైలైట్ మెయిన్ చెప్పాలి ఏంటంటే ఈ పీజీఎంఆర్ డెవలపర్స్ వారు ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ రెడ్ బ్రిక్స్తో కడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనకు రెడ్ బ్రిక్స్ ఉన్నాయి. క్వాలిటీ కన్స్ట్రక్షన్తో నిర్మిస్తున్నారని కంపెనీ వారు చెప్తున్నారు. క్వాలిటీ విషయంలో చెక్ చేసుకోవాలంటే ప్రాజెక్ట్కి వచ్చి లైవ్లో చెక్ చేసుకోవచ్చు. అలాంటి వారి కోసం ప్రాజెక్ట్లో మొత్తం క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మనకు ఈ ప్రాజెక్ట్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1105 SFT నుండి 1770 SFT వరకు అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో ఇందులో ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈ విధంగా అన్ని బిట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు అంటే కొనాలనుకునే వారికి ఇప్పుడు బుక్ చేసుకుంటే మంచి ఫ్లాట్స్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు యాజ్ పర్ వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఈ ఆదిబట్ల అని చెప్తున్నాం కదా, ఈ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్గా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. మీరు ఎటు చూసినా 360 degreesలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కనిపిస్తాయి. ఇటుపక్క వచ్చేసి మాత్రం టీసీఎస్ ఆదిబట్ల. సో టీసీఎస్ ఆదిబట్లకు కూతవేడి దూరంలో అక్కడనే కనిపిస్తుంది, అది టీసీఎస్ ఆదిబట్ల అనమాట. మనకు టీసీఎస్ ఆదిబట్ల ఎదురుగానే ఉంది కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాదాపు ఇందులో 50,000 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సౌత్ హైదరాబాద్లోనే ఇది భారీ ఐటీ హబ్. టీసీఎస్ ఆదిబట్ల అంటే అందరికీ తెలుసు. అలాంటి ఆదిబట్ల సాఫ్ట్వేర్ ఐటీ హబ్ ఎదురుగానే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి. సో ఇందులో ఎవరైనా నివసించాలనుకునేవారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొనొచ్చు. లేదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ రీసేల్ చేసుకోవాలనుకుంటే 2-3 yearsలో మంచి రీసేల్ వాల్యూ కూడా వస్తూ ఉంది. సో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనగానే చాలామంది ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు అనేది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడే మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ రాబోతుంది. ఇక్కడే 24/7 సెక్యూరిటీ ఉంటుందన్నమాట. సో ఓన్లీ అపార్ట్మెంట్లో ఉన్న లివింగ్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. అది మనకు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఉంటుంది అండ్ సీసీ కెమెరాస్ ఉంటాయి. 24/7 సెక్యూరిటీ ఉంటుందన్నమాట. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంటా ఉంది. సో నెక్స్ట్ మనకి ఇందులో మెయిన్గా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇందులో క్లబ్ హౌస్ అని చెప్పే కదా. సో క్లబ్ హౌస్ వచ్చేసి సపరేట్ దీనికి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ వచ్చేసి మొత్తం 8,000+ SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఈ క్లబ్ హౌస్ మొత్తం 5 ఫ్లోర్స్లో ఉంది. సో మనకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సో యోగా, జిమ్ పర్పస్ హాల్ ఉంటుంది. ఇందులోనే ఆఫీస్ ఉంటుంది, అసోసియేషన్ది. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫ్లోర్కి వచ్చేవరకు సో ఇందులో మనకు చిల్డ్రన్ కోసం ఎక్కువ ఇండోర్ గేమ్స్ ఉంటాయి అనమాట. థర్డ్ ఫ్లోర్ వచ్చేవరకు ఇందులో బ్యాంకెట్ హాల్ ఉంటుంది అనమాట. పార్టీ చేసుకోవడానికి పార్టీ హాల్ ఉంది. సో ఇందులోనే 4th ఫ్లోర్లో వచ్చేసి డైనింగ్ హాల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 5th ఫ్లోర్ వచ్చేవరకు ఇందులో గెస్ట్ రూమ్స్ ఉంటాయి. సో ఎవరైనా గెస్ట్ వస్తే ఇక్కడ ఉండడానికి లేదా ఫంక్షన్స్కి వచ్చిన గెస్ట్ ఉండడానికి కూడా 5th ఫ్లోర్లో గెస్ట్ ఉంటుంది. సో ఇది క్లబ్ హౌస్కి సంబంధించిన ఎమ్యూనిటీస్. సో ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఖచ్చితంగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్ ఉంటేనే ప్రాజెక్ట్లో ఉండడానికి వీలుగా ఉంటుందనేది ఈ పీజీఎంఆర్ డెవలపర్స్ వారు ఇది ఏర్పాటు చేశారు. సో ఆదిబట్లలో ఇంత మంచి క్లబ్ హౌస్ తోటి ఇదే ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు అవుట్డోర్ ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకు అపార్ట్మెంట్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అవుట్డోర్ గేమ్స్లో బాస్కెట్ బాల్ ఉంటుంది, టెన్నిస్ బాల్ ఉంటుంది, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో ఇందులో పెద్దవాళ్ళకు సపరేట్ ఉంటుంది, చిన్న వాళ్ళకు సపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కూర్చొని చిట్చాట్ చేసుకోవడానికి, పిల్లలు కూర్చొని చిట్చాట్ చేసుకోవడానికి సపరేట్ ఏరియా ఉంటుంది. అదేవిధంగా సో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మొత్తం 2 చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవ్వబోతున్నారు. ఒకటి బ్లాక్ ఏకి సపరేట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్లాక్ బికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా. సో ఇలా మొత్తం 2 చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఏర్పాటు చేయబోతా ఉన్నారు.
సో ఇప్పుడు ఈ పీజేఎంఆర్ డెవలపర్స్ వారి లక్ష్మీ అర్బానీలో మొత్తం ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి 72 నుంచి 80% వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఫ్యూ మంత్స్లో హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. రైట్, ఇప్పుడు లక్ష్మీ అర్బానీ ప్రాజెక్ట్ లోపలికి వచ్చాం. సో ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం. సో మన ఇందులో 2 బ్లాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ ఏ అనమాట. సో ఇది వచ్చేసి బ్లాక్ బి. సో బ్లాక్ బికి అటు సైడ్ వచ్చేసి మనకు వెనకాల కనిపిస్తుంది కదా సపరేట్ క్లబ్ హౌస్, ఆ సపరేట్ బిల్డింగ్ అనమాట. దీనికి అటాచ్డ్ ఉండదు, దానికి సపరేట్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ మిడిల్ పార్ట్ అంతా ఇదంతా ఎమ్యూనిటీస్ ఇస్తారు. సో ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుంది, ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్ వస్తుంది. ఈ విధంగా ఎమ్యూనిటీస్ అన్నీ ఈ ఏరియాలోనే వస్తుంది. సరౌండింగ్ వచ్చేసి మొత్తం మనకు గ్రీనరీ పార్క్స్ కూడా ఇస్తారు. సో ఇంకా మనం ఇప్పుడు లోపల మోడల్ ఫ్లాట్ చూద్దాం. అది ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ లోపలికి వచ్చేసాం. సో ఇందులో మొత్తం 2 బ్లాక్స్ ఉన్నాయని చెప్పాను కదా మీకు, ఏ బ్లాక్ బి బ్లాక్. సో ప్రతి బ్లాక్లో ఏ బ్లాక్లో వచ్చేసి 3 లిఫ్ట్స్ 2 స్టేర్ కేసెస్, ఇక్కడ స్టేర్ కేసెస్, ఇక్కడ వచ్చేసి మనకు లిఫ్ట్ అనమాట. సో బి బ్లాక్లో కూడా 3 లిఫ్ట్స్ 2 స్టేర్ కేసెస్ అనమాట. దేనికి సపరేట్ ఉన్నాయి. సో కారిడార్ చూడొచ్చు, అపార్ట్మెంట్ లోపల వైడ్ కారిడార్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి ఎక్కడ కూడా కామన్ వాల్ లేదండి. ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ సపరేట్ ఉంటుంది, కామన్ వాల్ ఎక్కడ లేదు, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. సో అపార్ట్మెంట్లో వర్క్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడే చూసుకుంటే ఇప్పుడు ఫ్లాట్కి మధ్యలో 6.6 ఫీట్ గ్యాప్ ఉంది. అదేవిధంగా ఈ కారిడార్లు అంటే బాల్కనీ కూడా మనకు 6.6 ఫీట్ గ్యాప్ ఉందన్నమాట. చాలా వైడ్గా ఉంది, వెంటిలేషన్ కూడా బాగుంది. సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. వన్స్ కంప్లీట్ అయిపోతే మనకు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు మోడల్ ఫ్లాట్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు 1535 SFT అనమాట. సో 3 BHK ఇదంతా వచ్చేసి మనకు లివింగ్ ఏరియా. సో ఇక్కడ మనకు మొత్తం టైల్స్ ఇచ్చారు. సో క్వాలిటీ టైల్స్ అనమాట. సో మనకు కేబుల్స్ కూడా క్వాలిటీ కేబుల్స్, ఎలక్ట్రికల్ కేబుల్స్ కూడా క్వాలిటీ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ పెయింట్ కూడా క్వాలిటీ అనమాట. సో మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇక్కడే వచ్చేసి టీవీ యూనిట్ వస్తుంది. సో ఇక్కడ అంతా గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది, ఇక్కడే లివింగ్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ వస్తుంది అనమాట. డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ వైపు మనకు కిచెన్. సో ఇదంతా ఓపెన్ కిచెన్ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫామ్ ఇది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ పూజ గది సపరేట్ ప్లేస్ వదిలారు ఇక్కడ పూజా రూమ్కి. సో నెక్స్ట్ మన కిచెన్కి ఇటువైపు చూసుకుంటే ఇక్కడే మనకు వాష్ ఏరియా వస్తుంది, ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అండ్ మనకు యూటిలిటీ ఏరియా కూడా వాడుకోవచ్చు ఇక్కడే. సో బాల్కనీ, ఇది ఒక బాల్కనీ అని చెప్పొచ్చు, ఎందుకంటే లైటింగ్ బాగా వస్తుంది. మనకు చూడొచ్చు ఫ్లాట్కి కూడా గ్యాప్ కనబడుతుంది. సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ఇక్కడే కామన్ బాత్రూమ్ ఉంది. సో నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది చూడొచ్చు మొత్తం. సో ఇందులో మనకు వెంటిలేషన్ కూడా బాగుంది. ఇందులో 2 విండోస్ ఇచ్చారు, ఇక్కడ విండో ఇక్కడ ఒక విండో. సో చాలా వెంటిలేషన్ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో బాత్రూమ్ కూడా చాలా సైజ్ పెద్దగా ఉంది. సో నెక్స్ట్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. రైట్, సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వెంటిలేషన్ బాగుంది, ఇక్కడ ఒక విండో వచ్చింది. సో మొత్తం టైల్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, ఇది చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడే అటాచ్డ్ బాల్కనీ అనమాట. సో ఈవినింగ్ టైంలో సిట్అవుట్ ఏరియా కూర్చొని చూసుకోవడానికి. సో మనకు చూడొచ్చు మంచి వెంటిలేషన్ ఉంది ఇక్కడ కూడా. సో ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్, అదే గెస్ట్ బెడ్రూమ్. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది, ఇందులో ఒక విండో వచ్చిందనమాట. సో ఇది ఫ్లాట్ డీటెయిల్స్. ఇందాక మనం మోడల్ ఫ్లాట్ చూసాం కదా. సో ఇప్పుడు మనం అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ పైన నిలబడాను. సో మొత్తం 5th ఫ్లోర్ పైన టాప్లో ఉన్నాను. స్టార్టింగ్ చెప్పా కదా TCS ఆదిబట్ల. సో ఇదే, సో TCS ఆదిబట్ల అదే రోడ్ అవతల ఉంది, రోడ్ యువతలనే ఇది ప్రాజెక్ట్ అనమాట. సో ఇదే మనకు లక్ష్మీ అర్బన్ ప్రాజెక్ట్ ఇది. సో మనకి ఇంకా మరి ఈ గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది నివసిస్తే సో మరి వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్నాయని చాలామంది ఆలోచిస్తారు. సో ఫెసిలిటీస్ ఉన్నాయని. సో మనకి ఇక్కడే చూడొచ్చు, అక్కడే ICICI బ్యాంక్ ఉంది, దాని పక్కనే మనకు అగస్టా IIT అకాడమీ ఉంది. సో నెక్స్ట్ మనకు TCSకి ఎదురుగానే మనకు రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉన్నాయి, చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ హాస్టల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు అక్కడే చూడొచ్చు నారాయణ స్కూల్ ఉంది ఇక్కడే. ఇంకాస్త అటువైపు చూసుకుంటే టాటా ఏరోస్పేస్ సెజ్ అనమాట మొత్తం ఇది. సో ఇది దాదాపు ఇది 100 ఎకరాల్లో విస్తరించింది. ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి ఎటు చూసినా ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది. సో మంచి రెసిడెన్షియల్ ఏరియా. సో కాబట్టి ఎవరైనా కొనాలనుకొని ఇక్కడ నివసించే వాళ్ళకి కూడా మంచి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మనకు ఆదిబట్ల గురించి ఇంకా తెలుసుకుంటే, సో గతంలో ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉండే, సో ప్రజెంట్ ఇది వచ్చేసి GHMC లిమిట్స్లో కలిసిపోయింది. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్
లోపలనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర. సో మనకి ఇక్కడ నుంచి ఒకవేళ ఇక్కడ అపార్ట్మెంట్ ప్లాట్ తీసుకొని గచ్చిబౌలి, కోకాపేట వెళ్ళడానికి జస్ట్ ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మనకి ఇక్కడ ఆదిబట్ల మనకు రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 ఉంది, ఇటు బెంగళూరు ఎగ్జిట్ 12 ఉంది. ఈ రెండింటి ఎగ్జిట్కి చాలా మధ్యలో ఉంటుంది కాబట్టి ఈజీ కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చి మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 20 మినిట్స్లో చేరుకోవచ్చు. ఆదిబట్ల నుంచి కాస్త రవిరాల వైపు వెళ్తే అక్కడే వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. సో మనకు అమ్యూజ్మెంట్ పార్క్ ఎదురుగా వెళ్తే మనకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేటు, సో కొంగర్కాల్ అనేది అనమాట. అండ్ అక్కడే కలెక్టరేట్ ఆపోజిటే మనకు ఫాక్స్కాన్ కంపెనీ ఉంది. సో చాలా మందికి తెలుసు, అది పెద్ద కంపెనీ, 400 కోట్ల పెట్టుబడి. సో 1,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కోసం ఆ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశారు. ప్రజెంట్ 1-2 యూనిట్ స్టార్ట్స్ అయినాయి. అందులో ప్రజెంట్ 25,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉన్నారు. దానికి ఎదురుగానే సెమికాన్ కండక్టర్స్ కంపెనీ కేన్స్ అనేది కూడా ఉంది. సో అంటే ఈ ఆదిబట్ల కొంగర్కాలన్ అనేది ఎంప్లాయ్మెంట్ జోన్గా ఉందని చెప్పడానికి మీకు ఇవన్నీ చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ మనకు రెసిడెన్షియల్గా ఉండడానికి మనకి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ లక్ష్మీ అర్బానియా మెయిన్ హైలైట్ ఏంటంటే టీసీఎస్ ఆపోజిట్లోనే ఫస్ట్ అపార్ట్మెంట్ ఇది. ఈ అపార్ట్మెంట్ తర్వాతనే మిగతా అంటే స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి చిన్నవి. సో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. సో మనకు కనెక్టివిటీ పరంగా ఈజీగా ఉంది. సో ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు జస్ట్ మనం 20 మినిట్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ నుంచి ఈజీ యాక్సెస్ ఉందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఫ్లాట్ కొనాలనుకుంటే 2 BHK కానీ 3 BHK కానీ కొనాలనుకుంటే ఇందులో బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది. క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మంచి వాస్తు పరంగా ఈ ప్రాజెక్ట్ను కన్స్ట్రక్షన్ చేశారు. సో మనకు 360 డిగ్రీ చూడొచ్చు, మంచి వెంటిలేషన్ ఉంది, రోడ్ యాక్సెస్ ఉంది. సో మనకు క్లబ్ హౌస్ సపరేట్ ఇచ్చారు. సో ఎవరైనా కొనాలనుకుంటే మనకు వీడియో మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో పీజేఎంఆర్ డెవలపర్స్ వారి లక్ష్మీ అర్బానియా ప్రాజెక్ట్ డీటెయిల్స్. మరో ప్రాజెక్ట్తో మళ్ళీ కలుద్దాం.